ఢిల్లీలో లిక్కర్ ప్రభుత్వం చేతిలో ఉన్నదాన్ని ప్రైవేట్ చేతిలో పెట్టి ప్రభుత్వానికి వచ్చే పన్నుని ఎగ్గొట్టి భారీగా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టపరచడమే కాకుండా అలా లాభపడ్డటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారన్నటువంటి ఓపెన్ సీక్రెట్. ఇదే లిక్కర్ కుంభకోణం. అందులోనే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు తప్పించి వేరే ఏం కాదే. కానీ కేజ్రీవాల్ అరెస్ట్ని తప్పుపడుతున్నటువంటి వాళ్ళు గతంలో అమిత్ షా అరెస్ట్ని సమర్థించారే. మాఫియా శక్తిగా మారి మాఫియాలాగా బెదిరించడానికి ఆ రోజున ఎవరైతే ఎన్కౌంటర్ జరిగినటువంటి వ్యవహారాన్ని ఎంత మలుపులు తిప్పారు మీడియా వీళ్ళందరూ కలిసి అంటే, సోహర్బుద్దీన్ అనేవాడు 2007లో వాడికి సంబంధించి వాడి ఎన్కౌంటర్ జరిగితే అప్పుడు ఎవరుంది? కాంగ్రెసే కదా కేంద్రంలో అధికారులు, రాష్ట్రంలో అధికారులు కాంగ్రెస్ పార్టీనే కదా ఉంది. వాడికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ వ్యవహారంలో అంటే సోహర్బుద్దీన్ ఎన్కౌంటర్ వ్యవహారంలో అమిత్ షా పాత్ర అని చెప్పి 3 నెలలు జైల్లో పెట్టారు, ఎన్కౌంటర్ చేయించాడని చెప్పేసి. గుజరాత్ హోంమంత్రిగా ఉండి ఇక్కడ చేయించాడు అన్నట్టు. అప్పుడు కాంగ్రెస్ పార్టీది కూడా అవుతుంది కదా బాధ్యత. మరి కాంగ్రెస్ మంత్రిని ఎవరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాష్ట్ర బహిష్కరణ చేయించారు. ఏడాది పాటు ఆయన ఢిల్లీలో ఒక ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. మరి అది మాఫియా శక్తి అంటారా, ఇంకేం శక్తి అంటారు? పోనీ సోహర్బుద్దీన్ అనేవాడు ఒక నిరపరాధి, ఒక నిజాయితీ పరుడు అనుకుందాం. ఉగ్రవాదాడు, ఒక ఉగ్రవాది నరేంద్ర మోడీనే చంపడానికి కుట్ర పన్నినోడిని పోలీసులు ఎన్కౌంటర్ చేస్తే అది బూత్ అయింది. అక్కడ ఎంత తెలివిగా వాడారు. వాడు ఎన్కౌంటర్ని రాజ్దీప్ సర్దేశాయ్ దాని మీద పుంకాను కథనాలు రాస్తాడు. ఆ కథనాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తారు. ఆ దర్యాప్తు ఆధారంగా అమిత్ షాని జైల్లో పెడతారు. ఇప్పుడు అదే రాజ్దీప్ సర్దేశాయ్ కోర్టులో క్షమాపణ చెప్పాడు తప్పుడు కథనాలు పెట్టినందుకని. మరి ఆయన జైలు పాలయ్యాడే, ఆయన రాజకీయ జీవితాన్ని సమాజ్ చేయాలని కుట్ర పన్నారే. అట్లాగే ఆవిడ పేరేంటి, సాధ్వి ప్రాచి, కల్నల్ పురోహిత్, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఆ ప్రాచి అనేటువంటి ఆవిడ అంతకుముందు మార్వాడి అమ్మాయి, తను సన్యాసత్వం తీసుకుంది, మార్వాడి సన్యాసత్వం తీసుకున్నటువంటి సందర్భంలో ఆవిడ బండి అవన్నీ వదిలేసుకుంది. కానీ ఆ బండి మాలేగావ్ పేలుళ్ళ దగ్గర వాడారు కాబట్టి, ఆ అమ్మాయి సాధ్వి కాబట్టి, అంటే సన్యాసినైంది కాబట్టి, అమ్మాయి ఫ్రెండ్ పురోహిత్ అనే అతనికి ఆర్ఎస్ఎస్ వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి, టోటల్గా ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ పెట్టి, బీజేపీ మీద బ్యాన్ పెట్టి, నరేంద్ర మోడీని జైల్లో పెట్టించి, నరేంద్ర మోడీతో పాటుగా టోటల్ భారతీయ జనతా పార్టీని, హిందుత్వ సంఘాలన్నిటిని నిషేధం పెట్టాలనుకుని అన్నది మాఫియా వ్యవహారం కాదా? అలాంటి పనులు చేసినటువంటి దాని గురించి ఒక్కడ మాట్లాడు. ఇక డైరెక్ట్గా తప్పు చేసినటువంటి వాడిని, కుంభకోణానికి పాల్పడినటువంటి వాడిని మాత్రం సమర్థిస్తా. మళ్ళీ మేధావులు, చదువుకున్నటువంటి వాళ్ళు, చదువుకున్న మూర్ఖులు ఎన్కౌంటర్ ఏది మళ్ళీ వీళ్ళే రేపు జరిగినప్పుడు కాల్చవతలు పడేయండి, లేకపోతే లైంగిక వేధింపులకు కాల్చవతలు పడేయండి అని మాట్లాడేవాళ్ళే. ఇక్కడ మళ్ళీ మనకి రక్తంలో కులం వస్తుందో, వర్గం వస్తుందో, మతం వస్తుందో, మేధావిత్వం వస్తుందో తెలియదు. పిచ్చి పిచ్చి మాటలు చాలా మాట్లాడుతుంటారు.